ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 55వ శ్లోకం గురించి ఈ రోజులో తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. గత శ్లోకంలో భగవానుడు ఇలా తెలియజేశారు. శత్రువులను తప్పింపజేయవాడా, ఓ అర్జున, ఈ విధముగు రూపం గల నేను అనన్య భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకుంటకును, చూచుటకును, ప్రవేశించుటకును సాధ్యమైన వాడు అవుతున్నాను. ఇక ఇది చెప్పేటువంటి 55వ శ్లోకములు ఇలా తెలియజేస్తున్నారు భగవానుడు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యసమామేతి పాండవ. పాండవ, ఓ అర్జున, మత్కర్మ కృత్, నా కొరకే కర్మలను చేయువాడును, లేక భగవత్ సంబంధమైన భగవత్ ప్రీతికరమైన కర్మలను చేయువాడును, మత్పరమ, నన్నే పరమ ప్రాప్యముగా పరమ పురుషార్థముగా నమ్మినవాడును, మద్భక్త, నాయందే భక్తి గలవాడును, సంగవర్జిత, సమస్త దృశ్య పదార్థములందును సంగమును ఆసక్తి విడిచినవాడును, సర్వభూతేషు, సమస్త ప్రాణుల యందును నిర్వైర, ద్వేషము లేనివాడును, యహ, ఎవడో, సహ, అతడు, మాం, నన్ను ఏతి, పొందుతున్నాడు. అర్జున, ఎవడు నా కొరకే కర్మలు చేయును, లేక నా సంబంధమైన అంటే దైవ సంబంధమైన కార్యములనే చేయును, నన్నే పరమ ప్రాప్యముగా నమ్మియుండును, నాయందే భక్తి కలిగియుండును, సమస్త దృశ్య పదార్థములందును సంగమును విడిచివేయును, అనగా ఆసక్తిని మమత్వమును విడిచివేయును, సమస్త ప్రాణులందును ద్వేషము లేకుండాను, అట్టివాడు నన్ను పొందుతున్నాడు. ఈ శ్లోకంలో భగవంతుని ఎవరు పొందగలరో ఇతడు చక్కగా వివరించబడినది. 5 సద్గుణములను వచించి వానిని ఎవరు కలిగి ఉండునో అతడు తప్పక భగవత్ సాహిత్యమును పడగలని శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొన్నారు. సాయిరామ్. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ 11వ. ఇది ఉపనిషత్ ప్రసాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీ కృష్ణార్జున సంవాదమగు శ్రీ భగవద్గీతందు విశ్వరూప సందర్శనమగునటువంటి 11వ అధ్యాయము సంపూర్ణం. ఓం తత్సత్. సాయిరామ్. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.